హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను నిన్న నైట్ సెకండ్ ఫస్ట్ షో ఫస్ట్ షో 'విశ్వనాథన్ సన్స్' చూసాము. సినిమా చాలా అంటే చాలా బాగుంది. సూర్య గారిది వన్ మ్యాన్ షో అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బీభత్సంగా నచ్చుతుంది. ఓకే, సూర్య గారి మాస్ ఫ్యాన్స్కి అయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అని చెప్పచ్చు. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఆసమ్. సూర్య రిచ్నెస్ ఆఫ్ ద మూవీ కానీ, సూర్య గారి యాక్టింగ్ కానీ, ఎస్పెషల్లీ మమతా గారి యాక్షన్ కానీ, వన్ మోర్ థింగ్ అని వీళ్ళందరికంటే ఓకే, సూర్య గారి కిడ్గా వేశారు కదా బాబు, వాడు ఎంత కామ్గా, ఎంత క్యూట్గా, వారి నాకు తెలిసి బాబు ఎప్పుడైతే కామ్గా ఉన్నారో మిగతా వాళ్ళందరూ ఆ టైంలో షూటింగ్ పెట్టుకున్నట్టు అనిపించింది నాకైతే. అంత క్యూట్నెస్. వాడు కూడా కరెక్ట్గా మంత్స్ బేబీ కరెక్ట్గా చేశాడు అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా అండి, అసలు నో కామెంట్స్ అసలు. రవీనా టండన్ గారి యాక్షను, సూర్య గారి హౌస్ రిచ్నెస్లో సూర్య గారి హౌస్, అండ్ వన్ మోర్ థింగ్, సూర్య గారి బాడీ గార్డ్స్గా, నేను సూర్య గారి హౌస్లో వెనకాలగా స్టాఫ్గా చేస్తారు కొంతమంది. ఎవ్రీ వన్ ఓకే. అండ్ సూర్య గారి ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానీ, ఎవరి గురించి ఎవరు బాగా చేయలేదని చెప్పాలి. అస్సలు నో పిన్ పాయింట్, ఎక్కడా కూడా పిన్ పాయింట్ లేదు అంటే ఫ్లాస్ చెప్పడానికి. అలా అని చెప్పి కంప్లీట్గా 100% ఫ్లాస్ లేవంటే ఉన్నాయి. ఇది తమిళ్ మూవీ, తెలుగు డబ్బింగ్ కాబట్టి లిప్సింక్ అనేది వచ్చే ఫస్ట్ ఇష్యూస్లో చెప్పాలంటే ఫస్ట్ ఇష్యూ అనమాట. అండ్ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పుడు ఏదైతే ఇంటర్వెల్ ప్లాట్ ఉందో దానికి కంటిన్యూషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇన్ జనరల్గా మైండ్ సెట్. బట్ ఇది కొద్దిగా రవీనా టండన్ గారిని తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని చూపించడం, ఓకే, అసలు ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో దాన్ని కంప్లీట్గా 100% డీవియేట్ అయిపోయిందని చెప్పాలి. బట్ అది కూడా డీవియేషన్ అంటే మనకు ఏదో హెడేక్, ఏదో రాడ్ మూవీ అనుకునేరు. లేదండి, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది డీవియేట్ అయినా కూడా. లాస్ట్లో తీసుకొచ్చి ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ చేశారు. అండ్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ అండి, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్స్పెక్టెడ్ స్టోరీ, ఎక్స్పెక్టెడ్ ఎండ్. కానీ రిచ్నెస్ వెంకటలూరి గారు ఏదో నక్కదొక్కున్నట్టున్నారండి నాకైతే. అసలు బాబోయ్, ఆ రిచ్నెస్ ఆఫ్ ద మూవీకి కానీ, ఆ ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్ట్ చేసినందుకు, వెంకటలూరి గారిని నమ్మినందుకు 100% అసలు చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అసలు మూవీ. ఇంకా హీరోయిన్ యాక్షన్కి చెప్పాల్సింది ఏమీ లేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు ఆసమ్. అండ్ మనకి చాలా చోట్ల డైలాగ్స్ ఏంటంటే, ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే అండి, సినిమా చూస్తున్నంతసేపు డైలాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మేజర్గా కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. ఆ డైలాగు ప్రేక్షకు వాళ్ళు అక్కడ ప్లే అవటం కాదు, ఆడియన్స్ నుంచి కూడా డైలాగ్స్ వచ్చాయి. ఆడియన్స్ వాటిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు ఆ డైలాగ్ రన్స్కి. సూర్య గారి యాక్షన్ వన్స్ అగైన్ నాకేంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే, ఒక సినిమా చూసి వచ్చిన తర్రే ఇలా బాగుంది అలా బాగుంది అని చెప్పుకుంటాం కదా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ 100 మార్క్స్ ఇచ్చేయచ్చండి. అంటే కొంతమంది అరే నేను కొన్ని రివ్యూస్ చూశాను నిన్న సాయంత్రం, ఇలా ఉంది అలా ఉందంటే అమ్మో ఏంటి ఇప్పుడు వెళ్ళకూడదా అనే దీనిలో ఉన్నాను. కానీ వెళ్ళకపోతే మటుకు మంచి మూవీ మిస్ అయ్యేదాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఆహ్, నే నేనేమి రివ్యూ మార్క్స్ ఏమి అదే 5కి 4.5, 5కి 3.25 అలా చాలా చూసాను. బట్ ఆహ్, ఆహ్, ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండి. వన్ మోర్ థింగ్ 'గజినీ' సినిమాలో మన సూర్య గారి యాక్షన్ ఎలాగైతే వన్ మ్యాన్ షోగా ఉంటుందో అది మాస్‌గా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 100% వస్తుంది. అండ్ మన ట్రైలర్‌లో జ్యోతిక గారి డైలాగ్ అది ఉంది మూవీలో. మీరెళ్లి చూడండి. మస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేస్తారబ్బా! అంతే. చాలా బావుంటుంది మూవీ. ఎళ్లి చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ ఎవ్రీవన్.